పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గల్లపై కార్మిక సంఘం జెండాలను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కార్మిక సంఘం కృషి చేస్తుందన్నారు నాయకులు. ప్రొఫెసర్ జయశంకర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరింపబడి నేటికి 14 సంవత్సరాలు. అనేక సంఘాలు ఉన్నప్పటికీ వాళ్ళ తెలంగాణ ఆకాంక్ష కోసం ప్రాంతీయ స్పృహతోటి ఈ వనరుల దోపిడీని అడ్డుకోవడం కోసం ఒక తప్పకుండా బలమైన కార్మిక సంఘం ఉండాలని ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆ రోజు చెప్పినటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారు మహానుభావుడు ఇవాళ దీనికి అనుమతి ఇచ్చి ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాన్ని ఆవిర్భవించడానికి ప్రధాన కారణంగా వివరించారు. తెలంగాణ రాష్ట్రం కోసం అయితే ఇవాళ 45 రోజులు ఇవాళ సమ్మె చేసి చారిత్రాత్మకమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. సింగరేణిలోని అన్ని బావులపైన డిపార్ట్మెంట్లపైన తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం యొక్క జెండాలను ఆవిష్కరించుకోవడంతో చాటుగా అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గానికి కూడా 14 సంవత్సరాల్లో ఏం సాధించింది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం, అలాగే పోరాటాలు ఉద్యమాల గురించి తెలియజేస్తూ అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనేటువంటి కార్యాచరణ రూపొందించుకోబోతున్నటువంటి ఈ మహాసభను మీరంతా కూడా విజయవంతం చేసి